ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా ఒక డేట్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోవడమే చెప్పాలి. ఆ డేట్ ఏదో కాదు, ఆగస్టు 15th. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందు ఈ వీడియోలో ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నానన్నా, లేదు అంటే మీరు నేను చెప్పే వీడియోలో అసలు ఇంత ఫ్రీగా చూడగలుగుతున్నారు అంటే దీని అంతటికి కూడా కారణం ఆ రోజు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫేస్ చేసిన ఆ స్ట్రగుల్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గనక ప్రాణత్యాగాలు చేయకపోయినట్టయితే మనం ఇప్పటికి కూడా ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు, ఈ విధంగా ఇంత ఫ్రీగా కూడా మనం ఉండగలిగే వాళ్ళం కాదు. సో మరి దీని అంతటి కారణం ఎవరు అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనే చెప్పాలి. అయితే మరి దీని గురించే మన ఇండియన్ క్రికెటర్స్ కూడా చాలామంది రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది గౌతమ్ గంభీర్ గురించి. అయితే అతను ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా అతను భావోద్వేగానికి గురయ్యాడనే చెప్పాలి. సో ఆ పోస్ట్లో ఏముందంటే, నా దేశం, నా గుర్తింపు, నా జీవితం, జై హింద్ అని చెప్పేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. సో ఆ 4 మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఏ విధంగా మరి ఎమోషనల్ అయ్యాడు అనేది. అయితే గౌతమ్ గంభీర్ మాత్రమే కాదు, ఇంకో పక్కన చూసుకుంటే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే మరి వీళ్ళందరికీ భిన్నంగా విరాట్ కోహ్లీ అయితే కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. అతను ఏమన్నాడు తెలుసా, మనందరం కూడా ఇప్పుడు ఇంత హ్యాపీగా నవ్వుకోగలుగుతున్నాము అంటే, ఇంత ఫ్రీగా మన దేశంలో బతకగలుగుతున్నాము అంటే దాని అంతటికి కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన స్ట్రగుల్, అలాగే వాళ్ళు పడిన కష్టం వల్లే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. సో మరి వాళ్ళు పడిన ఆ కష్టానికి గౌరవంగా నేను నా దేశానికి సెల్యూట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు ఇన్స్టాలో. సో మరి ఇది విన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తాయనే చెప్పాలి. సో మరి ఏదేమైనా సరే మరి ఆగస్టు 15th సందర్భంగా మన క్రికెటర్స్ అందరూ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.